మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది మరి ఎన్ఆర్ఐ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానంటూ 9 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నటి ఆశు రెడ్డిపై కేసు నమోదైన ఈ